ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు 15వ అధ్యాయము. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకై నిన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరి గదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను. అంతటా సౌలు జనులను పోగు చేసి తలాయిములో వారిని లెక్క పెట్టగా కాల్బలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది నుండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒకదానికి వచ్చి లోయలో పొంచియుండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసితిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కెనీయులకు వర్తమానం పంపగా కెనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయిరి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమున షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తివాత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా ఉంచి పనికిరాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారము వినెను. అంతటా అతడు సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నానగా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు జనులు గొర్రెలలోను ఎడ్లలోను మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటన్నిటినీ మేము నిర్మూలన చేసిమనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివన్నెను. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చితిని కానీ అమాలేకీయులను నిర్మూలము చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిరని సమూయేలుతో చెప్పెను. అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట, మాయా విగ్రహమును గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితే గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కున్నట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితే గనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యము నీ చేతిలో ఉండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు. అందుకు సమూయేలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గనపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తరువాత సమూయేలు అమాలేకీయుల రాజైన అగగును నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. అగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయేనే అని చెప్పగా సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తొత్తనీయులుగా నరికెను.
అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. 16వ అధ్యాయము. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గుచ్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నాను. అతని కుమారులలో ఒకని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేనెట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినిన ఎడల అతడు నన్ను చంపుననగా యెహోవా, నీవు ఒక పెయ్యి తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకే వచ్చుతునని చెప్పి యెష్షయిని బలి అర్పణకు పిలువుము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీయగా సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానంగానే వచ్చుతుని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెష్షయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజంగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెష్షయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతన్ని కోరుకొనలేదనెను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడుగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెష్షయితో చెప్పగా అతడు వాని పిలవనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానిని అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించుచున్నది. మా ఏలినవాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితారా చేతపట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అనేది. సౌలు బగుగా వాగింపగల ఒకరిని విచారించి నా యొద్దకు తీసుకొని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు చిత్తగించును. బెత్లెహేమీయుడైన యెష్షయి ఒక కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలవాడు. అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపసీయునై ఉన్నాడు. మరియు యెహోవా వానికి తోడుగానున్నాడనగా సౌలు యెష్షయి యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెష్షయి ఒక గార్ధబం మీద రొట్టెలను ద్రాక్షరసపు తిత్తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు నద్దకు పంపెను. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. అతడు సౌలు ఆయుధములను మోయివాడాయెను. అంతటా సౌలు దావీదును అనుగ్రహం పొందిన కనుక అతడు నా సమ్ముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెష్షయికి వర్తమానం పంపెను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేతపట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేద తీరి బాగాయెను. 17వ అధ్యాయము. ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమకూర్చి యూదా దేశంలోని సోకోలో కూడి ఎఫెస్దమిము దగ్గర సోకోకును అజేకాకును మధ్యను దిగి ఉండగా సౌలును ఇశ్రాయేలీయులను కూడి వచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఫిలిష్తీయులు ఆ తట్టు పర్వతం మీదను ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలిచి ఉండగా ఉభయముల మధ్య ఒక లోయ ఉండెను. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూల జానెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్నానం ఉండెను. అతడు యుద్ధ కవచం ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును అతని భుజముల మధ్యను రాగి బల్లం ఒకటి ఉండెను. అతని ఈట కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈట కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది.
ఒకడు డాలును మోయించి అతని ముందర పోవచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలీల దండువారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిస్తీయుడను కానా? మీరు సౌలు దాసులు కారా? మీ పక్షమున ఒకనిని ఏర్పరచుకొని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులు మగుదుము. నేను అతని జయించి చంపిన ఎడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. ఈ దినమున నేను ఇశ్రాయేలీల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించిన ఎడల వాడును నేనును పోట్లాడదమని ఆ ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చెను. సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహుభీతులైరి. దావీదు యూదా బెత్లెహేము వాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అను వాని కుమారుడు. యెష్షయికి 8 కుమారులుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై ఉండెను. అయితే యెష్షయి యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబినాదాబు, 3వ వాడు షమ్మా. దావీదు కనిష్ఠుడు. పెద్దవారైన 3 సౌలు వెంటను పోయి ఉండేది గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచూ సౌలు నొద్దకు తిరిగి పోవుచూ వచ్చుచూ నుండెను. ఆ ఫిలిస్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగుపరుచుకొనుచూ వచ్చెను. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జున్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమంగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశాను. సౌలును వారును ఇశ్రాయేలీలందరూ ఏలా లోయలో ఫిలిస్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. అయితే అతడు కందకమునకు వచ్చినప్పటికీ వారును వీరును పంక్తులుగా తీరి జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండేవి. సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులను ఫిలిస్తీయులను యుద్ధ సన్నద్ధులై బయలుదేరుచుండిరి. దావీదు తాను తెచ్చిన వస్తువులను సామాగ్రిని కనిపెట్టు వాని వశము చేసి పరిగెత్తిపోయి సైన్యంలో చొచ్చి కుశల ప్రశ్నలు తన సహోదరులను అడిగాను. అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొల్యాతు అను సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో నుండి వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలుకగా దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుషుని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా, ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు? వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా, జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరమిచ్చిరి. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయగు ఎలియాబునకు వినబడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివనెను. అందుకు దావీదు, నేనేమి చేసి తిని మాట మాత్రము పలికితినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరి ఒకనికి ఆ ప్రకారమే అడుగగా, జనులు వానికి అదే ప్రకారముగా ప్రత్యుత్తరం ఇచ్చిరి. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుకు తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిస్తీయుని బట్టి ఎవరి మనసును కృంగ నిమిత్తం లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిస్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు. నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదకి రాగా దాని గెడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపి తిని. జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనెను. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపచేసి రాగి శిరస్రానం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచమును తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుకలేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకుని తరువాత దావీదు, ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయునికి చేరువకపోయాను. డాలు
మోయేవాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరకు వచ్చి చుట్టూ పారచూచి దావీదును కనుకొని అతడు బాలుడై ఎర్రనివాడును రూపవశి అయి ఉండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని, నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరిట దావీదును శపించెను. నా దగ్గరికి రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమి మృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకే అతనికి ఎదురుగా పోగా, దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యం తట్టు త్వరగా పరిగెత్తిపోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెలలో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుర చొచ్చినందున వాడు నేలన బొర్లపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బొర్లపడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదీసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ సూర్యుడు చచ్చుట చూచి పారిపోయిరి. అప్పుడు ఇశ్రాయేలు వారును యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయేము ఎక్రోను వరకును ఫిలిష్తీయులను తరమగా, ఫిలిష్తీయులు హతులై షరాయేమును ఎక్రోను మార్గమున గాతు ఎక్రోనను పట్టణముల వరకు కులిది. అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసుకొని యెరూషలేమునకు వచ్చెను. సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవని కుమారుడని అడుగగా, అబ్నేరు, రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియదనెను. అందుకు రాజు, ఈ పడుచువాడు ఎవని కుమారుడు అడిగి తెలుసుకొనమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడు అని అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెషయ్యాను, నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను. 18వ అధ్యాయం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతనిని చేర్చుకొనెను. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకుని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించెను. జనులందరి దృష్టికిని సౌలు సేవకుల దృష్టికిని దావీదు అనుకూలుడై ఉండెను. దావీదు ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయుల ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చింది. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేచు వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగన వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుదననుకొని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మారులు తప్పించుకొనెను. యెహోవా తనని విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద నుండని యొక్క సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందు వచ్చుచూ పోవుచూ ఉండెను. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ దావీదు జనులకు ముందుగా వచ్చుచూ పోవుచూ ఉండుట చేత వారు అతన్ని ప్రేమింపగా, సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడును గాక అనుకుని దావీదు, నా పెద్ద కుమార్తె అయిన మెరాబును నీకిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి
యెహోవా యుద్ధములను జరిగింపవలనెను. అందుకు దావీదు, రాజునకు అల్లుడగుటకు నేనెంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబమైనను ఏ పాటిదని సౌలుతో అనెను. అయితే సౌలు కుమార్తె అయిన మెరాబును దావీదుకు ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను మహలోతీయుడైన అద్రియేలుకి ఇచ్చి పెండ్లి చేసింది. అయితే తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి ఆమె అతనికి ఉరిగా నుండునట్లును ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండునట్లును నేను ఆమెను అతనికి ఇత్తుననుకొని, ఇప్పుడు నీవు మరి ఒక దాని చేత నాకు అల్లుడవగదు అని దావీదుతో చెప్పి తన సేవకులను పిలిపించి, మీరు దావీదుతో రహస్యముగా మాట్లాడి రాజు నీ యందు ఇష్టం కలిగి ఉన్నాడు, అతని సేవకులందరూ నీ ఎడల స్నేహంగా ఉన్నారు, కాబట్టి నీవు రాజునకు అల్లుడవు కావాలని చెప్పవాలని ఆజ్ఞ ఇచ్చెను. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడినై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడవుట స్వల్ప విషయమని మీకు తోచునా అని వారితో అనగా సౌలు సేవకులు దావీదు పలికిన మాటలు అతనికి తెలియజేసిరి. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవాలన్న తాత్పర్యం గలవాడే రాజు ఓలిని కోరక రాజు శత్రువుల మీద పగ తీర్చుకున్న వాళ్ళని ఫిలిష్తీయులు 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడే గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులలో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడొకటకై కావాల్సిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలును అతనికిచ్చి పెండ్లి చేసెను. యెహోవా దావీదునకు తోడుగా నుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతని ప్రేమించుటయు సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులు యుద్ధమునకు బయలుదేరుచూ వచ్చేది. వారు బయలుదేరినప్పుడెల్లను దావీదు బహు వివేకం గలి ప్రవర్తించుచూ రాగా సౌలు సేవకులందరికంటే అతని పేరు బహు ప్రసిద్ధికెక్కింది. 19వ అధ్యాయము. అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టం గలవాడైండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలనన్న ప్రయత్నం మీదనున్నాడు. కాబట్టి నీవు ఉదయం జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగి ఉండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి వద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తరువాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దానిని నీకు తెలియజెప్పుదును. నేను యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికీ గొప్ప రక్షణ కలుగజేసింది. అది నీవే చూచి సంతోషించితే గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతోడు అతనికి మరణశిక్ష విధింపనని ప్రమాణము చేసింది. అప్పుడు యోనాతాను దావీదును పిలుచుకుని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి దావీదును సౌలు వద్దకు తీసుకుని రాగా దావీదు మునుపటిలాగున అతని సన్నిధిని ఉండెను. తర్వాత యుద్ధము సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిష్తీయులతో యుద్ధము చేసి వారిని ఓడించి వెనుకకు పారదోలి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుండి ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుకున్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునేందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకుని పారిపోయాను. ఉదయమున అతని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకే సౌలు అతని ఇంటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు దక్కించుకుంటేనే గాని రేపు నీవు చంపబడదు అని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని పారిపోయాను. తర్వాత మీకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచం మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి సౌలు దావీదును పట్టుకొనుటకై దూతలను పంపగా అతడు రోగి అయి ఉన్నాడని చెప్పాను. దావీదును చూచుటకు సౌలు దూతలను పంపి నేను అతను చంపునట్లుగా మంచముతోనే అతను తీసుకుని రండని వారితో చెప్పగా ఆ దూతలు వచ్చి లోపల జొచ్చి చూచినప్పుడు తల తట్టున మేకబొచ్చు గల ఒకటి మంచము మీద కనబడాను. అప్పుడు సౌలు తప్పించుకొని పోనట్లుగా నీవు నా శత్రువుని పంపివేసి నన్ను ఇలాగ ఎందుకు మోసపుచ్చితవని మీకాలును అడగగా మీకాలు, నేనెందుకు నిన్ను చంపవలను, నన్ను పోనిమ్మని దావీదు తనతో చెప్పినందుకని సౌలుతో అనెను. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతను సమూయేలును బయలుదేరి నయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉండేది. దావీదు రామా దగ్గర
నయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకుడిగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చిన కనుక వారును ప్రకటింపనారంభించింది. ఈ సంగతి సౌలునకు వినబడినప్పుడు అతడు వేరే దూతలను పంపెను గాని వారును అటువలనే ప్రకటించుచుండిరి. సౌలు మూడవసారి దూతలను పంపెను గాని వారును ప్రకటించుచుండిరి. కడవరిసారి తానే రామాకు పోయి సెకు దగ్గరనున్న గొప్ప బావి వద్దకు వచ్చి సమూయేలును దావీదును ఎక్కడ ఉన్నారని అడగగా ఒకడు రామా దగ్గర నయోతులో వారు ఉన్నారని చెప్పాను. అతడు రామా దగ్గరనున్న నయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ప్రయాణము చేర్చు రామా దగ్గరనున్న నయోతునకు వచ్చే వరకు ప్రకటించుచుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటని ప్రకటించుచు పైబట్టలేని వాడే పడి ఉండెను. అందువలన సౌలును ప్రవక్తల్లోనున్నాడా అని సామెత పుట్టెను. 20వ అధ్యాయము. పిమ్మట దావీదు రామాలోని నయోతులో నుండి పారిపోయి యోనాతాను నద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణము తీయ వెదుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగగా యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకొనవద్దు, నీవు చావవు. నాకు తెలియకుండా నా తండ్రి చిన్న కార్యమే గాని పెద్ద కార్యమే గాని చేయడు. నా తండ్రి ఇందెందుకు నాకు మరుగు చేయననగా దావీదు, నేను నీ దృష్టికి అనుకూలుడనన్న సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతాను నాకు చింత కలుగు చేయకుండాటకై ఇది అతనికి తెలుపున అనుకొంచున్నాడు. అయితే యెహోవా జీవము తోడు నీ జీవము తోడు, నిజంగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణము చేయగా యోనాతాను, నీకేమి తోచునో దానినే నేను నీ ఎడల జరుపుదుననెను. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇంతలో నీ తండ్రి నేను లేకపోవట కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలను. దావీదు ఇంటి వారికి ఏటేటా బలి చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బెత్లెహేమును తన పట్టణమునకు పోవాలని నన్ను బతిమాలి నా ఎదురు సెలవు పుచ్చుకొనెను. అతడు మంచిదని సెలవిచ్చిన ఎడల నీ దాసునైన నాకు క్షేమమే కలుగును. అతడు బహుగా కోపించిన ఎడల అతడు నాకు కీడు చేత తాత్పర్యం గలవాడై ఉన్నాడని నీవు తెలుసుకొని నీ దాసునైన నాకు ఒక ఉపకారం చేయవలను. ఏమనగా యెహోవా పేరిట నీతో నిబంధన చేయుటకై నేను నీ దాసునైన నన్ను రప్పించితివి. నా ఎందు దోషం ఏమైనా ఉండిన ఎడల నీ తండ్రి అతకు నన్ను ఎందుకు తోడుకొని పోదువు, నీవే నన్ను చంపమని యోనాతాను నాతో మనవి చేయగా యోనాతాను, ఆ మాట ఎన్నటికీ అనరాదు. నా తండ్రి నీకు కీడు చేయని ఉద్దేశం కలిగి ఉన్నాడని నాకు నిశ్చయమైతే నీతో తెలియజెప్పుదును కదా అని అనగా దావీదు, నీ తండ్రి నన్ను గూర్చి నీతో కఠినంగా మాట్లాడిన ఎడల దాన్ని నాకు తెలియజేయవారెవరని యోనాతాను అడిగాను. అందుకు యోనాతాను, పొలంలోనికి వెళుదము రమ్మనగా ఇద్దరు పొలంలోనికి పోయిరి. అప్పుడు యోనాతాను, ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా సాక్షి, రేపైనని ఎల్లుండైనని ఈ వేళప్పుడు నా తండ్రిని శోధించును. అతడు దావీదునకు క్షేమమున నాకు తెలుసుకుని నేను ఆ వర్తమానం నీకు పంపకపోదునా? అయితే నా తండ్రి నీకు కీడు చేయ నిర్దేశించున్నాడని నేను తెలుసుకుని దాన్ని నీకు తెలియజేసి నీవు క్షేమంగా వెళ్ళినట్లు నిన్ను పంపివేయని ఎడల యెహోవా నాకు గొప్ప అపాయం కలుగుజేయను గాక. యెహోవా నా తండ్రికి తోడుగా ఉండినట్లు నీకును తోడుగా ఉండను గాక. అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపినట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులకు ఒకడైన భూమి మీద నిలుపకుండా నిర్మూలన చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. ఇలాగున యెహోవా దావీదు యొక్క శత్రువుల చేత దానిని విచారించినట్లుగా యోనాతాను దావీదు సంతతి వారిని బట్టి నిబంధన చేసింది. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించింది కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించింది. మరియు యోనాతాను దావీదుతో ఇట్లా, నేను రేపటి దినము అమావాస్య, నీ స్థలము ఖాళీగా కనబడును కదా, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుచుండగా నీవు దాగి ఉన్న స్థలమునకు త్వరగా వెళ్ళి ఏసేలు అని బండ దగ్గర ఉండము. గురి చూచి ప్రయోగించినట్టు నేను 3 బాణములు దాని ప్రక్కకు కొట్టి నువ్వు వెళ్ళి బాణములు వెతకమని ఒక పనివానితో చెప్పుదును. బాణములు నీకు ఈ తట్టునున్నవి పట్టుకుంటామని నేను వానితో చెప్పిన ఎడల నీవు బయటకు రావచ్చును. యెహోవా జీవంతో నీకు ఏ అపాయము రాగా క్షేమమే కలుగును. అయితే బాణము నీకు అవతలనున్నవి అని నేను వానితో చెప్పిన ఎడల పారిపోమని యెహోవా సెలవిచ్చున్నాడని తెలుసుకొని నీవు ప్రయాణమే పోగలను. అయితే మనమిద్దరము మాట్లాడిన సంగతిని జ్ఞాపకం చేసుకున్నాం. నీకును నాకును సర్వకాలము యెహోవాయే సాక్షి. కాబట్టి దావీదు పొలంలో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనం చేయకూర్చుండగా మునుపటి వలన రాజు గోడ దగ్గర ఉన్న స్థలం దందు తన ఆసనం మీద కూర్చుని ఉండను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలుతో కూర్చున్నాను. అయితే దావీదు స్థలం ఖాళీగా ఉండను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో అని అతడు అపవిత్రుడై ఉండుట అవసరమని సౌలు అనుకొని ఆ దినము ఏమీ అనలేదు. అయితే అమావాస్య పోయిన మర్నాడు అనగా 2వ దినమున దావీదు స్థలంలో ఎవరు లేకపోవడం చూసి సౌలు, నిన్నయు నేడుని యెషయి కుమారుడు భోజనముకు రాకపోవట ఏమని యోనాతాను అడగగా యోనాతాను, దావీదు బెత్లెహేమునకు పోవాలనుకోని దయచేసి అనుకోను, పట్టణమందు మా ఇంటి వారు బలి అర్పించుకోవచ్చున్నాడు, నేను రావాలని నా సహోదరుడు నాకు ఆజ్ఞాపించిన కనుక నీ దృష్టికి నేను దయ పొందిన వాడనైతే నేను వెళ్ళి నా
సహోదరుని దర్శించినట్లుగా నాకు సెలవు ఇమ్మని బతిమాలుకొని నా యొద్ద సెలవు తీసుకున్నాను. అందు నిమిత్తమే అతడు రాజు భోజనపు బల్ల యొద్దకు రాలేదని సౌలుతో చెప్పగా, సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి అగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానవులకు సిగ్గు కలిగినట్లుగా నీ యెషయ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసినది కాదా? యెషయ కుమారుడు భూమి మీద బ్రతికినంత కాలం నీకైనా నీ రాజ్యానికైనా స్థిరత కలగదు కదా. కాబట్టి నువ్వు వర్తమానం పంపి అతన్ని నా దగ్గర రప్పించును. నిజంగా అతడు మరణం గర్భుడు అని చెప్పింది. అంతటా యోనాతాను అతడు ఎందుకు మరణం శిక్ష ఉండవాలని అతడు ఏం చేసినని సౌలును అడిగితే, సౌలు అతను పొడవాలని ఈట విసిరింది. అందువలన తన తండ్రి దావీదును చంపే ఉద్దేశం కలిగి ఉన్నాడని యోనాతాను తెలుసుకొని అత్యాగ్రహుడే బల్ల యొద్ద నుండి లేచి తన తండ్రి దావీదును అవమానపరిచినందున అతని నిమిత్తం దుఃఖాక్రాంతుడై అమావాస్య పోయిన మర్నాడు భోజనం చేయకుండాను. ఉదయమున యోనాతాను దావీదుతో నిర్ణయం చేసుకున్న వేళకు ఒక పనివాడిని పిలుచుకుని పొలంలోనికి పోయాను. నీవు పరిగెత్తుకొని పోయి నేను వేయి బాణములు వెళ్తామని ఆ పనివానితో అతడు చెప్పగా, వాడు పరిగెత్తుచున్నప్పుడు అతడు ఒక బాణం వాని అవతలకు వేసాను. అయితే వాడు యోనాతాను వేసిన బాణం ఉన్న చోటికి వచ్చినప్పుడు యోనాతాను వాని వెనుక నుండి కేక వేసి, బాణము నీ అవతల ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి కేక వేసి, నువ్వు ఆలస్యం చేయక దగ్గున రమ్మని. యోనాతాను పనివాడు బాణములు కూర్చుకుని తన యజమాని ఎదుకు వాటిని తీసుకుని వచ్చింది. కానీ సంగతి ఏమీ వానికి తెలియక ఉండేది. యోనాతానుకును దావీదుకును మాత్రం ఆ సంగతి తెలిసి ఉండేది. యోనాతాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణంలోకి తీసుకొని పొమ్మని చెప్పి వాడిని పంపివేసింది. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటకు వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చింది. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటెన్నటికీ సాక్షిగా ఉండను గాక. మనమిద్దరం యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనసులో నెమ్మది వెళ్ళిపోమని దావీదుతో చెప్పగా, దావీదు లేచి వెళ్ళిపోయాను. యోనాతాను పట్టణంకు తిరిగి వచ్చింది. 21వ అధ్యాయము. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు నొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, నువ్వు ఒంటరిగా వచ్చితివేమని అతను అడగగా, దావీదు, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించిన పని ఏదో అది ఎవరితోనూ చెప్పవద్దనేను. నేను నా పనివారిని ఒకనొక చోటికి వెళ్ళాలని నిర్ణయించుకుని, నీ యొద్ద ఏమీ ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండిన ఎడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకు అనగా, యాజకుడు సాధారణమైన రొట్టె నా యొద్ద లేదు, పనివారు స్త్రీలకు దూరం ఎడమగా ఉన్న వారైతే ప్రతిష్ఠితమైన రొట్టెలు కలవని దావీదుతో అన్నాను. అందుకు దావీదు, నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు. పనివారి బట్టలు పవిత్రములే. ఒకవేళ మేము చేయ కార్యము అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగునని యాజకునితో నేను. అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు 1000 దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలు యాజకుడు అతనికి ఇచ్చింది. ఆ దినమున సౌలు యొక్క సేవకుల్లో ఒకడు అక్కడ యెహోవా సన్నిధిని ఉన్నాడు. అతని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. అతడు సౌలు పశుల కాపర్లకు పెద్ద. రాజు పని వేగరంగా జరగవలనని ఎరిగి, నా ఖడ్గంనైనను ఆయుధంనైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటైనను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతును ఫిలిష్తీయుని ఖడ్గమున్నది, అదిగో బట్టతో చుట్టుబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకుంటూ నీకు ఇష్టమైన ఎడల తీసుకోనమనగా దావీదు, దానికి సమమైనది ఒకటియూ లేదు, నాకు ఇమ్మనెను. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చింది. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసి సౌలు 1000 కొలది హతం చేసినని, దావీదు 10,000 కొలది హతం చేసినని పాడిన పాటలు ఇతను గూర్చినవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీచు ఉండి తన గట్టం మీదకి కారనిచ్చుచూ ఉండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టాలు చేయుచూ వచ్చింది. కావున ఆకీష్ రాజు, మీరు చూచుతురు కదా, వానికి పిచ్చి పట్టినది, నా ఎద్దకు వీణెందుకు తీసుకొని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయువానితో నాకేమి పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకొని వచ్చితిరేమి? వీడు నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో నేను. 22వ అధ్యాయము. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా తన సహోదరులను తన తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకునే వారందరూ, అసమాధానముగా ఉండే వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్ద ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకునే వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురం ఉండేది. మరియు ప్రవక్త గాదు వచ్చి కొండల్లో ఉండక యూదా దేశంలో పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అడవిలో చచ్చెను. దావీదును అతని జనులను ఫలాని చోట ఉన్నారని సౌలుకు వర్తమానం ఆయను.
అప్పుడు సౌలు గిబియా దగ్గర రామాలో ఒక పీచుల వృక్షం కింద దిగి ఏడు చేత పట్టుకొని ఉండెను. అతని సేవకులు అతని చుట్టూ నిలిచి ఉండగా సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా నేను బెన్యామీనులారా ఆలకించుడి. యెషయ కుమారుడు మీకు పొలంలోను ద్రాక్ష తోటలను ఇచ్చిన మిమ్మల్ని సహస్రాధిపతులుగాను శతాధిపతులుగాను చేయిన మీరెందుకు నా మీద కుట్ర చేయుచున్నారు? నా కుమారుడు యెషయ కుమారునితో నిబంధన చేసిన సంగతి మీలో ఎవరినూ నాకు తెలియజేయలేదే? నేడు జరుగునట్లు నా కొరకు పొంచి ఉండినట్లుగా నా కుమారుడు నా సేవకుని పురికొల్పినను నా నిమిత్తం మీలో ఎవరికి చింతలేదే? అప్పుడు ఎదోమీయుడగు దోయేగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యెషయ కుమారుడు పారిపోయి నోబులోని అహిటూబు కుమారుడైన అహిమేలెకు దగ్గరకు రాగా నేను చూచితిని. అహిమేలెకు అతని పక్షముగా యెహోవా యొద్ద విచారణ చేసి ఆహారమును ఫిలిష్తీయుడైన గొల్యాతు ఖడ్గమును అతనికి ఇచ్చినని చెప్పగా రాజు యాజకులను అహిటూబు కుమారుడగు అహిమేలెకును నోబులోనున్న అతని తండ్రి ఇంటి వారైన యాజకులందరినీ పిలువనంపించింది. వారు రాజునొద్దకు రాగా సౌలు అహిటూబు కుమారుడా ఆలకించమనగా అతడు చిత్తము నా ఏలిన వాడా అనెను. సౌలు నీవు యెషయ కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగునట్టుగా పొంచి ఉండుటకే నీవును జతకుడితిరేమని అడగగా అహిమేలెకు రాజున కలుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తే నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షమున నేను దేవుని వద్ద విచారణ చేయటం నేడే ఆరంభించుతున్నా అది నాకు దూరం అవునుగాక. రాజు తమ దాసునైన నా మీద నా తండ్రి ఇంటి వారందరి మీదను ఈ నేరం మోపకుండును గాక. ఈ సంగతిని గురించి కొద్ది గొప్ప ఏమీ నీ దాసునైనా నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా రాజు అహిమేలెకు నీకును నీ తండ్రి ఇంటి వారికి అందరికీ మరణము నిశ్చయమని చెప్పి యెహోవా యాజకులకు వీరు దావీదుతో కలుసుకొనినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచి ఉన్న కావలి వారికి ఆజ్ఞ ఇచ్చింది. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొలక ఉండగా రాజు దోయేగుతో నీవు ఈ యాజకుల మీద పడమని చెప్పాను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఎఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసింది. మరియు అతడు యాజకుల పట్టణమైన నోవు కాపురస్తులను కత్తివాత హతము చేసింది. మగవారినేమి ఆడవారినేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎడ్లనేమి గాడిదబొమ్మనేమి గొర్రెలనేమి అన్నింటినీ కత్తివాత హతము చేసింది. అయితే అహిటూబు కుమారుడైన అహిమేలెకు కుమారులలో అబ్యాతారు అన్నొకడు తప్పించుకొని పారిపోయి దావీదు నద్దకు వచ్చి సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా దావీదు ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడ ఉన్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపుననుకొని నేను అనుకుంటుని నీ తండ్రి ఇంటి వారందరికీ మన్నం రప్పించుటకు నేను కారకుడని నీతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రంగా ఉండువు. నా ప్రాణము తీయజూసేవాడును నీ ప్రాణం తీయజూసేవాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పాను. 23వ అధ్యాయము. తరువాత ఫిలిష్తీయులు కెయీలా మీద యుద్ధము చేసి కళ్ళములోనిది ధాన్యమును దోచుకొంచున్నారని దావీదునకు వినపడింది. అంతటా దావీదు నేను వెళ్ళి ఈ ఫిలిష్తీయులను హతం చేయదును అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా నీవు వెళ్ళి ఫిలిష్తీయులను హతం చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చింది. దావీదుతో కూడా ఉన్న జనులు మేము ఇచ్చట యూదా దేశంలో ఉండినను మాకు భయముగా ఉన్నది. ఫిలిష్తీయుల సైన్యంకి ఎదురుగా కెయీలాకు మేము వచ్చిన యెడల మరింత భయం కలుగును కదా అని దావీదుతో అనగా దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేసింది. నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగించుదునని యెహోవా సెలవీయగా దావీదును అతని జనులను కెయీలాకు వచ్చి ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారిని లెస్సగా హతము చేసి వారి పశువులను దోచుకొని వచ్చింది. ఇలాగున దావీదు కెయీలా కాపురస్తులను రక్షించెను. అహిమేలెకు కుమారుడైన అబ్యాతారు ఎఫోదు చేత పట్టుకొని పారిపోయి కెయీలాలోనున్న దావీదు నొద్దకు వచ్చింది. దావీదు కెయీలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడియలను గల పట్టణంలో ప్రవేశించి అందులో మూయబడి ఉన్నాడు, దేవుడు అతన్ని నా చేతికి అప్పగించననుకున్నాను. కాబట్టి సౌలు కెయీలాకు పోయి దావీదును అతని జనులను ముట్టడింపవాలని జనులందరికీ యుద్ధం నాకు పిలువనిపించింది. సౌలు తనకే కీడు ఉద్దేశించుచున్నాడని దావీదు ఎరిగి యాజకుడైన అబ్యాతారును ఎఫోదు తెమ్మనెను. అప్పుడు దావీదు ఇశ్రాయేలు దేవా యెహోవా సౌలు కెయీలాకు వచ్చి నన్ను బట్టి పట్టణమును పాడు చేయని ఉద్దేశించున్నాడని నీ దాసునైన నాకు రూఢిగా తెలియబడి ఉన్నది. కెయీలా జనులు నన్ను అతని చేతికి అప్పగించుదురా? నీ దాసునైన నాకు వినపడినట్లు సౌలు దిగి వచ్చిన ఇశ్రాయేలు దేవా యెహోవా దయచేసి నీ దాసునైన నాకు దాన్ని తెలియజేయమని ప్రార్థింపగా అతడు దిగి వచ్చినని యెహోవా సెలవిచ్చింది. కెయీలా జనులు నా జనులను నా సౌలు చేతికి అప్పగించుదురా అని దావీదు మరలా మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగించుదురని సెలవిచ్చింది. అంతటా దావీదును దాదాపు 600 మంది అయిన అతని జనులను లేచి కెయీలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళేది. దావీదు కెయీలాలో నుండి తప్పించుకున్న సంగతి సౌలు విని వెళ్ళకమానెను. అయితే దావీదు అరణ్యంలోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమును ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతనికి వెతికినను దేవుడు అతని సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. తన ప్రాణము తీయుటకే సౌలు బయలుదేరినని తెలుసుకొని దావీదు జీపు అరణ్యంలో ఒక వనమును దిగాను. అప్పుడు సౌలు
కుమారుడైన యోనాతాను లేచి మనములోనున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొన జాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అవ్వదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలు నాకు తెలియబడి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచును. వీరిద్దరూ యెహోవా సన్నిధి నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళెను. జిబియీయులు బయలుదేరి గిబియాలో ఉన్న సౌలు వద్దకు వచ్చి, యోషిమోను దగ్గరున్న సౌలునున్న హకీలా మన్యంలోని అరణ్యంన కొండ స్థలములు యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే రాజా, నీ మనోభిష్టం అంతటి చొప్పున దిగిరమ్ము, రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించడం మా పని అని చెప్పగా, సౌలు వారితో ఎట్లనని, మీరు నా ఎందుకు కనికరపడినందుకే మీకు యెహోవా ఆశీర్వాదం కలుగును గాక. మీరు పోయి అతడు ఉండు స్థలం ఏదైనది, అతన్ని చూచిన వాడు ఎవడైనది నిశ్చయంగా తెలుసుకోండి. అతడు బహు యుక్తిగా ప్రవర్తించున్నాడని నాకు వినబడిన గనుక మీరు బహు జాగ్రత్తగా ఉండి అతడు మరుగు తావులను కనిపెట్టి ఉన్న సంగతి అంతా నాకు తెలియజేయటిదే మరలా నా ఇద్దరు తప్పక రండి, అప్పుడు నేను మీతో కూడా వత్తును. అతడు దేశంలో ఎక్కడ ఉండినను యూదా వారందరిలో నేను అతని మీదకి పట్టుకున్నాను. అంతటా వారు లేచి సౌలు కంటే ముందుగా జీపునకు తిరిగి వెళ్ళిరి. దావీదును అతని జనులను యోషియోనును దక్షిణపు వైపునున్న మైదానంలోని మయోను అరణ్యంలో ఉండగా, సౌలును అతని జనులను అతను వెతికినట్టుకై బయలుదేరిన మాట దావీదు విని కొండ శిఖరం దిగి మయోను అరణ్యమందు నివాసము చేశాను. సౌలు అది విని మయోను అరణ్యంలో దావీదును తరుమబోయెను. అయితే సౌలు పర్వతం ఈతటినను దావీదును అతని జనులను పర్వతం ఆతటినను పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకొని పోవాలని త్వరపడుచున్నాను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకొనవాలని వారిని చుట్టుకొనుచుండిరి. ఇట్లుండగా దూత ఎక్కడో సౌలు వద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిస్తీయులు దండెత్తి వచ్చి దేశంలో చెరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుమటమాని వెనుకకు తిరిగి ఫిలిస్తీయులను ఎదుర్కొనబోయాను. కాబట్టి సెలహమ్మోలెకెతు అని ఆ స్థలం నాకు పేరు పెట్టబడను. తర్వాత దావీదు అక్కడి నుండి పోయి ఎన్గేదికి వచ్చి కొండ స్థలంలో నివాసం చేయుచుండెను. 24వ అధ్యాయం. సౌలు ఫిలిస్తీయులను తరుమటమాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చింది. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయులందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములగు శిలాపర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరాను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ ఒక గుహ ఒకటి కనబడింది. అందులో సౌలు శంఖని వర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపల భాగంలో ఉండేది కనుక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలు నాకు తెలియకుండా అతని పై వస్త్రపు చిమ్మును కోసింది. సౌలు పై వస్త్రమును తాను కోసినని దావీదు మనసు నచ్చుకొని, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందిన వాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని తన జనులతో చెప్పాను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపాను. తర్వాత సౌలు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి మార్గంలో పోయాను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలు వెళ్ళి, నా యేలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేగా సౌలు వెనుక చూచింది. సౌలు నేల సాష్టాంగపడి నమస్కారం చేసి సౌలుతో ఇట్లా, నేను దావీదు నీకు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వింటున్నావు? ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ ఎందుకు కనికరించి, ఇతడు యెహోవా చేత అభిషేకం పొందినవాడు గనుక నా ఏలిన వాణిని చంపనని నేను చెప్పితిని. నా తండ్రి చూడు, ఇదిగో చూడు, నేను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసేతిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమో రాదండి. నాలో తప్పిదము ఎంత మాత్రమును లేదని నీవు తెలుసుకొనవచ్చును. ఈ విషయమే నేను ఏ పాపమును చేయని వాడనే ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమే పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. పూర్వీకులు సామ్యం చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్రము పుట్టిన గాని నేను నిన్ను చంపను. ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకుని బయలుదేరవచ్చి ఉన్నాడు? ఏ పాటి వాణిని తరుముచున్నాడు? చచ్చిన కుక్కను గదా, మిన్నల్లిని గదా. యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చును గాక. ఆయనే సంగతి విచారించి నా పక్షం వ్యాజ్యమాడి నీ వశం కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా, సౌలు, దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా నాకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిద్ది గనుక నీవు నాకంటే నీతిపరుడు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయన. ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను గాక. నిశ్చయంగా నువ్వు రాజు కాదు, నీవు ఇశ్రాయేలు రాజ్యం నీకు స్థిరపరచబడినది నాకు తెలియను. కాబట్టి నా తర్వాత నా తండ్రి ఇంటిలో ఉండి
నా పేరు నీవు కొట్టివేయకుండానట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయుము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. అప్పుడు సౌలు ఇంటికి తిరిగి వచ్చెను. అయితే దావీదును అతని జనులను తమ కొండ స్థలములకు వెళ్ళిపోయిరి. 25వ అధ్యాయము. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశంలోని అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యంలోకి వెళ్ళెను. కర్మేలులోని మయోనునందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకే పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి గలిదే రూపవతి అయి ఉండెను. అయితే శరీరం బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు వద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి క్షేమముగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పవలెను. నీ వద్ద గొర్రెల బొచ్చు కత్తిరించి వారున్నారన్న సంగతి నాకు వినబడెను. నీ గొర్రెల కాపరులు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడును చేసి ఉండలేదు. వారు కర్మేలులో ఉన్నంతకాలము వారేదీ పోగొట్టుకొనలేదు. ఈ పనివారిని నీవు అడిగిన ఎడ్ల వారు అలాగను చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చుతిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్టు నీ దాసులకును నీ కుమారుడైన దావీదునకును ఇమ్ము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నీ నాబాలునకు తెలియజేసి కూర్చుండగా నాబాలు, దావీదు ఎవడు, యెషై కుమారుడెవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానంలోను నా గొర్రెల బొచ్చు కత్తిరించి వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసింది. అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనగా వారు కత్తులు ధరించుకునిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించును. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయీలుతో ఇట్లనెను, అమ్మ, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని ప్రశ్న అడుగుటకే దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలంలో వారి మధ్య సంచరించినంతసేపు అపాయం గాని నష్టం గాని మాకు సంభవింపనే లేదు. మేము గొర్రెలను కాల్చినంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండిరి. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించును. మన యజమానుడు బహు పనికిమాలిన వాడును, ఎవరిని తనతో మాటలాడనీయడు అని. అందుకు అబీగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసతులను వండిన 5 గొర్రెల మాంసమును 5 మానుకల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజరు పడలను గార్ధం మీద వేయించి, మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనక నుండి వచ్చునని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధం మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొని, అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన దాని అంతట్లో ఏదీ పోకుండా ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థంగా కాపాడుచూ వచ్చుతుంది. ఉపకారం నాకు అపకారం చేసి ఉన్నాడే అని అనుకొని అతనుకున్న వారిలో ఒక మగపిల్లనైనను తెల్లవారినప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలుగుజేయను గాక అని ప్రమాణం చేసి ఉండెను. అబీగయీలు దావీదును కనుగొని గార్ధం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషం నాదని ఎంచును. నీ దాసురాలనైనా నన్ను మాటలాడినను, నీ దాసురాలనైనా నేను చెప్పు మాట నన్ను ఆలకించను. నా ఏలినవాడా, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములు సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనం అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నా ఏలినవాడా, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట నిజమని యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా ఏలినవాడైన నీకు కీడు చేయని ఉద్దేశించు వారిని నాబాలు వలె ఉందరుగాక. అయితే నేను నా ఏలినవాడగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలినవాడగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించుము. నా ఏలినవాడవగు నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయం కలగకుండాను. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించినట్లా నా ఏలినవాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నిన్ను జీవపు మూటలో కట్టబడను. ఒకడు వడిసెలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణములను విసిరివేయును. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలంతటినీ నీకు చేసి నిన్ను ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలినవాడవగు నీవు రక్తమును నిష్కారణంగా చిందించినందుకే గాని, నా ఏలినవాడవగు నీవు పగ తీర్చుకున్నందుకే గాని
మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలినవాడగు నీకు ఎంత మాత్రమును కలగకపోవును గాక. యెహోవా నా ఏలినవాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినము నా ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదము నొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమే నీకు ఆశీర్వాదం కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడవబడనన్న మాట నిశ్చయం అని చెప్పి తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవిని అంగీకరించుకుని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగయీలు తిరిగి నాబాలు వద్దకు రాగా, రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు ముద్దుగా నుండెను కనుక తెల్లవారు వరకు ఆమె అతనితో కొద్ది గొప్ప మరేమీ చెప్పక ఊరుకున్నాను. ఉదయం నాబాలుకును మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులన్నీ తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగుసుకొని పోయింది. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలు మత్తుగా అతడు చనిపోయింది. నాబాలు చనిపోయినని దావీదు విని, యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించింది కనుక తన దాసినైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రం కలుగును గాక అని. తర్వాత దావీదు అబీగయల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళని ఆమెతో మాట్లాడి తగిన వారిని పంపింది. దావీదు సేవకులు కర్నూలులోని అబీగయల్ మీదకు వచ్చి, దావీదు మమ్మల్ని పిలిచి నేను పెళ్లి చేసుకుంటకి తోడుకుని రండని పంపిననగా ఆమె లేచి సాగిలపడి, నా ఏలినవాణి చెప్పను, నా ఏలినవాణి సేవకుల పాదము కడుగుటకు నా ఏలినవాణి దాసురాలకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి త్వరగా లేచి గార్దోం మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికత్తెలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకున్నాను. మరియు దావీదు యెజ్రెయేలు స్త్రీ అయిన అహీనోయమును పెళ్లి చేసుకుని ఉండెను. వారిద్దరూ అతనికి భార్యలుగా ఉండరు. సౌలు తన కుమార్తె అయిన మీకలను దావీదు భార్యను పల్తీయేలని గల్లీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. 26వ అధ్యాయం. అంతటా జీబీయులు గిబియాలో సౌలు వద్దకు వచ్చి, దావీదు యెషీయోను ఎదుట హెకిలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియజేయగా, దావీదు లేచి సౌలు లేచి ఇశ్రాయేలీయులను ఏర్పరచబడిన 3000 మందిని తీసుకుని జీపు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీపు అరణ్యంలోకి పోయింది. సౌలు యెషీయోను ఎదుటనున్న హెకిలా మన్యమునందు త్రోవ పక్కగా దిగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండి తను పట్టుకొనవాలని సౌలు అరణ్యముకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయంగా సౌలు వచ్చినని తెలుసుకున్నాను. తర్వాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరికి వచ్చి సౌలునకు సైన్యాధిపతి నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొన్నాను. సౌలు దండు కొత్తాలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ ఉండేది. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు, నాతో కూడా ఎవరు వస్తారని హిత్తీయుడైన అహిమేలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరునకు అబీషైని అడుగగా, నీతో కూడా నేనే వస్తానని అబీషై అనెను. దావీదును అబీషైను రాత్రి వేళ ఆ జంగ దగ్గరకు పోగా సౌలు దండు కొత్తాలంలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని నీటి అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జెండను అతని చుట్టూ పండుకొని ఉండేది. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ చేతులు నీకు అప్పగించింది కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతునగా, దావీదు, నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని చంపి నిర్దోషి అవుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవంతోడు యెహోవాయే అతన్ని ముట్టును. అతడు అపాయం వల్ల చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వాడిని నేను చంపను. అలాగను నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని మనం వెళ్ళిపోవడం రమ్మని అభిషేకం చెప్పి సౌలు తలగడ దగ్గర ఉన్న ఈటెను నీలబుడ్డిని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయేది. యెహోవా చేత వారికి అందరికీ గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవరినూ నిద్ర మేలుకొనలేదు, ఎవరినూ వచ్చిన వారిని చూడలేదు, జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడునూ లేడు. తరువాత దావీదు అవతలకు పోయి దూరంగా ఉన్న కొండ మీద నుంచి ఉభయముల మధ్య చాలా ఎడముండగా జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినినట్లు, అబ్నేరు, నీవు మాటలాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్ర లేపు నీవెవడు అని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చిని నీ ప్రవర్తన అనుకూలం కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు సంరక్షకుడుగా ఉండలేదు. యెహోవా జీవంతోడు నీవు మరణ శిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ దగ్గర ఉన్న నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికింది. సౌలు దావీదు స్వరం ఎరిగి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను,
నా ఏలినవాడ, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఇలాగ ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడ, నీ దాసుని మాటలు విను. నా మీద పడవన్నని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎల్లా నైవేద్యం చేసి ఆయనను శాంతపరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించిన ఎల్లా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులవుదురు. వారు నీవు దేశం విడిచి అన్య దేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడమగాను నేను మరణం పొందకపోదును గాక. ఒకడు పర్వతం మీద కౌజుపెట్టిన తరిమినట్టు ఇశ్రాయేలు రాజు అయిన నీవు మిన్నలిని వెతుకటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపము చేసి ఈ దినమున నా ప్రాణం దృష్టికి ప్రేమగా ఉండిన నిమిత్తాన్ని బట్టి నేను నీకు ఇక్కనో కీడు చేయను. దావీదా, నాయన నా ఎద్దుకు తిరిగి రమ్ము. బెదివాడనై నేను బహు తప్పు చేస్తున్నానుగా. దావీదు, రాజా, ఇదిగో నీ నీటి నా ఎద్దునున్నది. పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొని వచ్చును. యెహోవా ఈ దినమున నిన్ను నాకు అప్పగించినను. నేను యెహోవా చేత అభిషేకం పొందిన వారిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాసతను చూసి నాకు ప్రతిఫలం దయచేయును, చిత్తగించును. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించును గాక అనెను. అందుకు సౌలు, దావీదా, నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీ ఘనకార్యములను పొందుకొని విజయం పొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమును వెళ్ళిపోయాను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. 27వ అధ్యాయము. తర్వాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదకట మానుకొనును గనుక నేను అతని చేతిలో ఉండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మయోను కుమారుడును గాతు రాజునైన ఆకీషు నొద్దకు వచ్చాను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతను అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండరి. యెజ్రెయేలీయురాలగు అహినోయాము, నాబాలు భార్య అయి ఉండిన కర్మెలీయురాలగు అబీగయీలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెదకట మానివేసెను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసునైన నేను కాపురము చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందిన వాడనైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిక్లాగు అను గ్రామమును ఆ దినమున అతనికి ఇచ్చింది. కాబట్టి నేటి వరకు సిక్లాగు యూదా రాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను గెజేరీయుల మీదను అమాలేకీయుల మీదను పడేది. ప్రయాణస్తులు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వం కాపురం ఉండగా దావీదు ఆ దేశమును హతం చేసి మగవానినే గాని ఆడుదానినే గాని ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గాతబొమ్మలను, ఒంటెలను, వస్త్రములను దోచుకునేది. తిరిగి ఆకీషు నొద్దకు వచ్చింది. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు, యూదా దేశమునకు, యెరహ్మెయేలీయుల దేశమునకును, కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచు వచ్చును. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలం ఈ ప్రకారంగా చేయనని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలీయులు తన యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసిన కనుక అతడు సదాకాలం నాకు దాసుడుగా ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మింది. 28వ అధ్యాయం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని సైన్యమును సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తి నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసునైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడిగా నిర్ణయించున నేను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసి రామా అన్న అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండేది. మరియు సౌలు కన్నపిశాచం గలవాడిని, చిల్లంగి వాడిని దేశంలో ఉండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేములో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనసునందు భయకంపం నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నం ద్వారాగానైనను ఉరీమి ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్నపిశాచి గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా, వారు చిత్తము ఎందోరులో కన్నపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పింది. కాబట్టి సౌలు మారు వేషం ధరించి వేరు బట్టలు తొడుక్కొని 2 మనుషులను వెంట పెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ ఎద్దుకు వచ్చి, కన్నపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేను నీతో చెప్పు అని రప్పించమని చెప్పగా,
ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కన్న పిశాచము గలవాణ్ణి, చిల్లంగి వాణ్ణి అతడు దేశంలో ఉండకుండా నిర్మూలన చేసింది కదా. నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేలా రప్పింతు అని అతనితో అనిను. అందుకు సౌలు, యెహోవా జీవంతోడు దీన్ని బట్టి నీకు శిక్ష ఎంత మాత్రమును రాదని యెహోవా నామమును ప్రమాణం చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడటకే నేను ఎవరిని రప్పింపవాలని అడగగా, అతడు సమూయేలును రప్పింపవాలని. ఆ స్త్రీ సమూయేలును చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివి అని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినని ఆమెను అడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో ఉండి పైకి వచ్చుట నేను చూసి ఉన్నానని. అందుకతడు ఏ రూపంలో ఉన్నాడని వారిని అడగనందుకు, అది దుప్పటి కప్పుకొని ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసింది. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలోనున్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధంలోకి రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనాను స్వప్నముల ద్వారానైనాను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాకు తెలియజెప్పుడికే నిన్ను పిలిపించుతున్నానని. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దానిని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్షణమైన కోపం నెరవేర్చకపోయిన దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారంగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలీయుల దండును ఫిలిష్తీయుల చేతికి అప్పగించును. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురు అని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహు భయం ఉంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చేయగా ఉండినందున బలహీనుడాయెను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి, అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడ, నీ దాసినైన నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణం నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని, ఇప్పుడు నీ దాసినైన నేను చెప్పు మాటలను ఆలకింపును. నేను నీకు ఇంత ఆహారం వడ్డించదును, నీవు భోజనం చేసి ప్రయాణం పోవటకై బలము తెచ్చుకొనమని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనం చేయను నేను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా, అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో క్రొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసు లేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకును వడ్డించగా, వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయిరి. 29వ అధ్యాయము. అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫేకులో దిగియుండిరి. ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని జల దగ్గర దిగియుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను పిహపరిచి వచ్చుచుండగా, దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనక తట్టు వచ్చుచుండిరి. ఫిలిష్తీయుల సర్దారులు, ఈ హెబ్రీయులు ఏల రావాలని ఆకీషును అడగగా, అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరం నా యొద్ద నుండిన ఇశ్రాయేల్ రాజైన సౌలునకు సేవకుడగు దావీదు ఇతడే కాడా? ఇతడు నా యొద్ద చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగిపోనిము. అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు. యుద్ధమందు అతడు మనకు విరోధి అవునను. దేని చేత అతడు తన యజమానులతో సమాధానపడును? మన వారి తలలను చెదించి తీసుకొని పోవటం చేతనే కదా తన యజమానితో సమాధానపడును. సౌలు వేల కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేసి పాడిన దావీదు ఇతడే కాదా అని అతనితో చెప్పిరి. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి, యెహోవా జీవంతోడు, నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ యందు ఏ దోషము నాకు కనబడలేదు గాని సర్దారులు నీ యందు ఇష్టం లేక ఉన్నారు. ఫిలిష్తీయుల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాన్ని చేయకుండానట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్ళమని చెప్పగా, దావీదు, నేనేమి చేసి తిని నా ఏలినవాడవగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండానట్లు నీ యొద్దకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసునైనా నా యందు తప్పేమి కనబడినని ఆకీషుని అడిగాను. అందుకు ఆకీషు, దైవదూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును గాని ఫిలిష్తీయుల సర్దారులు ఇతడు మనతో కూడా యుద్ధంలోకి రాకూడదని చెప్పుచున్నారు. కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాని సేవకులను త్వరగా లేవవలను. ఉదయం లేచి తెల్లవారగానే బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞ ఇచ్చింది. కావున దావీదును అతని జనులను ఉదయంలో త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశంలోకి పోవాలని ప్రయాణమైంది. ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. 30వ అధ్యాయము. దావీదును అతని జనులను 3వ దినమున సిక్లాగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిది. యెజ్రెయేలు రాలైన అహీనోయాము
కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగయిలను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి దావీదును మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణం ఇస్తున్నందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. నేడు ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందును అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చింది. కాబట్టి దావీదు అతని యొద్దనున్న 600 మంది బయలుదేరి బేసోరు బాగు గట్టుకు రాగా వారిలో 200 మంది వెనుక దిగబెడవబడిరి. దావీదును 400 మందిను ఇక తరుముచూపోయేది గాని ఆ 200 మంది అలసటపడి బేసోరు వాగు దాటలేక ఆగిరి. ఆ 400 మంది పోవుచుండగా పొలంలో ఒక ఐగుప్తుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వారిని తోడుకొని వచ్చి వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమీ పుచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహం ఇచ్చి అంజూరు పడలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడు భోజనం చేసిన తర్వాత వాని ప్రాణం తప్పరెళ్ళగా దావీదు, నీవు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితివి అని వాడిని అడిగింది. అందుకు వాడు, నేను ఐగుప్తునే పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడినైతిని. 3 దినముల క్రిందట నేను కాయలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయింది. మేము దండెత్తి కెరేతీల దక్షిణ దేశమును యూదా దేశమును కాలేబు దక్షిణ దేశమును వచ్చి వాటిని దోచుకొని సిక్లాగును కాల్చివేసిదని చెప్పాను. ఆ దండును కలుసుకొంటకై నీవు నాకు దోవ చూపుదు అని దావీదు వాడిని అడగగా వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానుని వశం చేయనని దేవుని బట్టి నేను నాకు ప్రమాణం చేసిన ఎడల ఆ దండును కలుసుకొంటకు నీకు దోవ చూపుదునని. తర్వాత వాడు వారి దగ్గరకు దావీదు నడిపింపగా ఫిలిష్తీయుల దేశంలో ఉండి యూదా దేశంలో ఉండి తాము తోచి తెచ్చుకొనిన సొమ్ముతో తులదూగుచు వారు ఆ ప్రదేశం అంతటా చెదిరి అన్నపానములు పుచ్చుకొంచు ఆటపాటలు జరుపుచుండిరి. దావీదు సంగతి గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరుసటి సాయంత్రం వరకు వారిని హతం చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒకడును లేకపోయింది. ఇలాగున్న దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకున్నాను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించింది. కుమారులనేమి కుమార్తెలనేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తను రక్షించింది. మరియు దావీదు అమాలేకీయుల గొర్రెలన్నిటిని పట్టుకుని ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది ఎద్దుకు దావీదు పోగా వారు దావీదును అతని ఎదురున్న జనులను ఎదుర్కొంటకే బయలుదేరి వచ్చిరి. దావీదు ఈ జనుల ఎద్దుకు వచ్చి వారి యోగక్షేమం అడగగా దావీదుతో కూడా వెళ్ళిన వాళ్ళు దుర్మార్గులను పనికిమాలిన వారిని కొందరు వీరు మనతో కూడా రాక నిలిచిరు గనుక తమ భార్యలను పిల్లలను తప్ప మనకు మరలా వచ్చిన దోపుడు సొమ్ములో మనమేమీ వీరికియ్యము తమ భార్య పిల్లలను వారు తీసుకొని వచ్చినని అనేది. అందుకు దావీదు వారితో ఇట్లా, నేను నా సహోదరులారా, యెహోవా మనల్ని కాపాడి మన మీదకి వచ్చిన ఈ దండును మనకు అప్పగించి మనకు దయచేసిన దాని విషయంలో మీరు ఇలాగున చేయకూడదు. మీరు చెప్పినది ఎవరు ఒప్పుకొందరు? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను వద్ద నిలిచిన వాని భాగం అంతే అని వాడుక మాట. అందరూ సమంగానే పంచుకొందరు కదా. కావున నాటి నుండి నేటి వరకు దావీదు ఇశ్రాయేలీయులు అటు పంపకము కట్టడగాను న్యాయ విధిగాను ఏర్పరిచి నియమించింది. దావీదు సిక్లగునకు వచ్చినప్పుడు దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు ఏర్పరిచి యెహోవా శత్రువుల యొద్ద నేను దోచుకున్న సొమ్ములో కొంత ఆశీర్వాద సూచనగా మీకు ఇచ్చుచున్నానని చెప్పి వారికి పంపించింది. బేతేలులోను దక్షిణ రామోతులోను ఎత్తేరులోను అరోయేరులోను షిప్నోతులోను ఎస్టమోలోను రాకాలులోను ఎరహ్మేయేలులోను గ్రామములలోను కెనీల గ్రామములలోను హొర్మాలోను కొరాషానులోను అతాకులోను హెబ్రోనులోను దావీదును అతని జనులను సంచరించిన స్థలములన్నిటిలోనూ ఉన్న పెద్దలకు దావీదు పంపించింది. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో నుండి పారిపోయారు. గిల్బోవ పర్వతం వరకు ఫిలిష్తీయులు వారిని హతం చేయొచ్చు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను అబీనహదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతం చేసిరి. యుద్ధంలో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబుల వేయి వారి కంటబడి వారి చేత బహు గాయములు ఉన్నాను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధంలో మోయవానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనలకొండను కనుక సౌలు తన కత్తి పట్టుకుని దాని మీద పడింది. సౌలు మరణమాయనని అతని ఆయుధంలను మోయవాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయను. ఇలాగున సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధంలను మోయవాడును అతని వారందరినూ ఒక దినముననే మరణమయ్యారు. లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులను యొర్దాను అవతలనున్న వారును ఇశ్రాయేలీయులు పారిపోవుటయు సౌలును అతని కుమారులను చచ్చి ఉండటయు చూసి తమ నివాస గ్రామం విడిచిపెట్టి పారిపోయేది. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురం ఉండిరి. మర్నాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవ పర్వతం మీద పడిపోయిన
సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళలోను జనులలోను జయవర్తనము తెలియజేయుటకి ఫిలిస్తీన్ల దేశంలో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అషారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిస్తీన్లు సౌలునకు చేసిన దాని గురించి వార్త యెబ్నేషులాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యెబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యెబేషులోని పీచుల వృక్షము కింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసం ఉండిరి. ఆమేన్. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం. దావీదు అమాలేకులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లాగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గు పోసుకొని ఒకడు సౌలునొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు, నీవెక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలీయుల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చితున్నానని. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవేయగా వాడు, జనులు యుద్ధమందు నిలవలేకపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగో తెలిసినది అని దావీదు వారిని అడగగా వాడు ఇట్లా, నేను గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూసి వెనక్కు తిరిగి నన్ను కనుగొని పిలిచింది. అందుకు చిత్తము నా ఏలినవాడా అని నేను అంటేను. నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది గాని నేను తల త్రిపుడు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేయగా ఇలాగ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటము హస్త కంకణములను తీసుకొని నా ఏలినవాడవైన నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రమును చింపుకొనెను. అతని యొద్దనున్న వారందరినీ అలాగూ చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటివారు యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. తర్వాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితేనే ఆ వార్త తెచ్చిన వారిని అడగగా వాడు, నేను ఇశ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుడనెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యం కనుక నీ ప్రాణములకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాడిని చంపమనగా అతడు వాడిని కొట్టి చంపెను. యూదా వారికి అభ్యాసము చేయవాలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సెలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇశ్రాయేలు నీకు భూషణమగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. ఆహా, బలాద్యులు పడిపోయి ఫిలిస్తీన్ల కుమార్తెలు సంతోషింపకుండానట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండానట్లు ఈ సమాచారం గాతులో తెలియజేయకుడి. అష్కలోను వీధులలో ప్రకటన చేయకుడి. గిల్బోవ పర్వతములారా, మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫలార్పణకు తగిన పైరు గల చేలైనను లేకపోవునుగాక. బలాద్యుల డాళ్ళు అవమానంగా పారవేయబడెను. తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను. హతుల రక్తం ఒలికింపకుండా బలాద్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు. ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను మెనగగలవారుగాను ఉండిరి. తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు. వారు పక్షిరాజుల కంటే వాడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడువుడి. అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపజేసినవాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు. యుద్ధరంగమందు బలాద్యులు పడి ఉన్నారు. నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమయ్యను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. అయ్యయ్యో, బలాద్యులు పడిపోయేది, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. 2వ అధ్యాయం. ఇది జరిగిన తర్వాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతన్ని సెలవిచ్చాను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చాను. కాబట్టి హెజ్రెయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగైలను తన 2 భార్యలను వెంట పెట్టుకుని దావీదు అక్కడికి పోయాను. మరియు దావీదు తన ఎదురున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చాను. వీరు హెబ్రోను గ్రామంలో కాపురం ఉండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును పాతిపెట్టిన వారు
యబ్నేషిలాదు వారని దావీదు తెలుసుకొని యబ్నేషిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారం చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టిదిరు గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును. నేను మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి పొందిన గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని బలార్థిలో ఎండుడని ఆజ్ఞ ఇచ్చాను. నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహానయమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను, అషేరీయుల మీదను, ఇజ్రాయేలు మీదను, ఎఫ్రాయిమీయుల మీదను, బెన్యామీనుల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాను. సౌలు కుమారుడగు ఇష్బోషెతు 45 ఏండ్ల వాడే ఏలన ఆరంభించి 2 సంవత్సరములు పరిపాలించాను. అయితే యూదావారు దావీదు పక్షం నుండి దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలము అంతయు 7 సంవత్సరములు 6 మాసములు. అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహానయంలో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును అతని దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకే గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టును, వారు కొలనునకు ఆ తట్టును దిగి ఉండగా అబ్నేరు లేచి, మన ఎదుట యవనులు మల్లశస్త్రాలు చేదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చునని. లెక్కకు సరిగా సౌలు కుమారుడగు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనులను దావీదు సేవకులు 12 మంది లేచి మధ్యనించిరి. ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కన కత్తి పొడవగా అందరూ తటాలను పడిరి. అందువలన హెల్కా కస్సూరిమసుని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అది గిబియోనునకు సమీపము. తర్వాత ఆ దినమున ఘోర యుద్ధం జరగగా అబ్నేరు ఇశ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయిరి. సెరూయా 3 కుమారులకు యోవాబును, అబీషైను, ఆసాహేలును అచ్చట నుండిరి. ఆసాహేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి, నీవు ఆసాహేలువా అని అడగగా అతడు నేను ఆసాహేలునే అనెను. నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకరిని కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను. ఆసాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు, నన్ను తరుముట మాని తొలగిపోము, నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తలనెత్తుకొనగలనని. అతడు నేను తొలగననగా అబ్నేరు ఈటి మడమతో అతని కడుపులో పొడిచినందున ఈటి అతని వెనుకకు వచ్చిన కనుక అతడు అచ్చటనే పడి చంచెను. ఆసాహేలు పడి చచ్చిన స్థలంలోకి వచ్చిన వారందరూ నిలవబడిరు గాని యోవాబును, అబీషైను అబ్నేరును తరుముచు గిబియోను అరణ్య మార్గంలో గీహా ఎదుటి అమ్మాయి అను కొండకు వచ్చిరి. అంతలో సూర్యుడు అస్తమించెను. బెన్యామీనులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలవగా అబ్నేరు కేకవేసి, కత్తి చిరకాలం భక్షించిన అది తుదకు ద్వేషములకి హేతువగునని నీవు ఎరుగుదువు కదా. తమ సహోదరుని తరం వద్దని నీవెంతవరకు జనులకు ఆజ్ఞేయక ఇందు అని యోవాబుతో అనెను. అందుకు యోవాబు, దేవుని జీవంతోడు జగడమునకు నీవు వారిని పిలవక ఇండినెడల జనులందరూ తమ సహోదరులను తరమక ఉదయముననే తిరిగిపోయిందిరని చెప్పి బాక ఓదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయటం మానిది. అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణం చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గంలో మహానయమునకు వచ్చిరి. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో ఆసాహేలు గాక 11 లేకపోయారు. అయితే దావీదు సేవకులు బెన్యామీనులో అబ్నేరు జనులలోనూ 360 మందిని హతం చేసిరి. జనులు ఆసాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధి అందు పాతిపెట్టిరి. తర్వాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయంలో హెబ్రోనుకు వచ్చిరి. 3వ అధ్యాయము. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రభులను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లను. హెబ్రోన్లో దావీదుకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అతని జ్యేష్ఠపుత్రుడు, ఇజ్రాయేలు రాజు అహినోయము వలన పుట్టెను. హిల్యోనాను 2వ వాడు, కర్మేలీయుడగు నాబాబు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము గెషూరు రాజు తల్మయి కుమార్తెయగు మయకా వలన పుట్టెను. 4వ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. 5వ వాడగు షెఫట్యా అబిటాలు వలన పుట్టెను. 6వ వాడగు ఇత్తేయాము దావీదునకు భార్య ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులను యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు సహాయం చేసెను. అయ్యా కుమార్తె రిస్పా అను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవెందుకు కూడుతోని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానంగా చేసి ఈ దినం
స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదవా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షంలో నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. సౌలు ఇంటి వారి వశం కాకుండా రాజ్యం తప్పించి దాను మొదలుకొని బయర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచదనను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాట పలకకపోయెను. అబ్నేరు తన తరపున దావీదు వద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన యెడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారందరినీ నీ తట్టు తిప్పుదనని వర్తమానం పంపగా, దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలను. నా దర్శనంలోకి వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా యొద్దకు తోడుకొని రావాలను, లేదా నీకు దర్శనం దొరకదనను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతు వద్దకు దూతలను పంపి, ఫిలిష్తీయులలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకుని మీకాలును నాకు అప్పగింపమని చెప్పడంగా, ఇష్బోషెతు దూతలను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలులోని దాని పెనిమిటి వద్ద నుండి మీకాను పిలువనంపెను. దావీదు దాని పెనిమిటి బహురీము వరకు దాని వెనక ఏడ్చుచు రాగా, అబ్నేరు, నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయాను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మల్ని ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి కదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో ఉండి వారి శత్రువులందరి చేతిలో ఉండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోండి అని వారితో చెప్పాను. మరియు అబ్నేరు బెన్యామీనులతో అలాగ మాట్లాడిన తర్వాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికి బెన్యామీనులందరి దృష్టికి ప్రయోజనకరమైన దాన్ని దావీదునకు పూర్తిగా తెలియజేసింది. అందు నిమిత్తమే అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోన్లో ఉన్న దావీదు వద్దకు రాగా, దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించాను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారందరినీ నా ఏలినవాడవగు నీ పక్షంగా సమకూర్చి వారు మీతో నిబంధన చేయనట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికం వహించి కోరిన దాన్ని అంతటి మీద ఏలునట్లును చేయదునని దావీదుతో చెప్పి దావీదు వద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయింది. పిమ్మట దావీదు సేవకును యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుంటాగా, అబ్నేరు హెబ్రోన్లో దావీదు వద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉండను, అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యంలో వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు వద్దకు వచ్చినని రాజు అతన్ని సెలవిచ్చి పంపినని అతడు సమాధానంగా వెళ్ళిపోయినని తెలుసుకుని యోవాబు రాజు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ ఎదుకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నువ్వు ఎడగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నువ్వు చేయి సమస్తం తెలుసుకుంటే అతడు వచ్చినని చెప్పి దావీదు వద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకే దూతను పంపాను. వారు పోయి సీరా అనే బావి దగ్గర నుండి అతన్ని తోడుకుని వచ్చారు. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలుసుకోలేదు. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆసహేలు ప్రాణం తీసినందుకు అతని కడుపులో పడవగా అతడు చచ్చాను. ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినపడినప్పుడు అతడు అనుకున్నదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడుగా అబ్నేరు ప్రాణం తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడిన గాక. యోవాబు ఇంటి వారిలో శాపం గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్రపట్టుకుని నడిచేవాడైనను, ఖడ్గం చేతకూలి వాడైనను, ఆహారం లేని వాడైనను ఉండకపోడు గాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైను అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన ఆసహ్యను చంపిన దాన్ని బట్టి అతన్ని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకుని అబ్నేరు సౌనకు ముందు నడుచుతూ ప్రలాపం చేయడని యోవాబును అతనితో ఉన్న వారందరికీ ఆజ్ఞయించింది. రాజును స్వయంగా పాడ వెంట నడిచింది. వారు అబ్నేరును హెబ్రోన్లో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి వచ్చింది. జనులందరినీ ఏడ్చింది. మరియు రాజు అబ్నేరును వచ్చి శోకకీర్తన ఒకటి కట్టాను. ఎట్లనగా, అబ్నేరు, నీచుడు ఒకటి తెచ్చినట్లుగా నీవు చావకగునా? నీ చేతులకు కట్లు లేకుండాను నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండాను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చేది. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు వద్దకు వచ్చి భోజనం చేయమని అతని బతిమాలగా దావీదు ప్రమాణం చేసి, సూర్యుడు అస్తమించక ముందు ఆహారం ఏమైనాను నేను రుచి చూచిన యెడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక అన్నాను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించి, రాజు చేయనదంతే జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అనుకూలమైనది. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమున జనులందరికీ ఇశ్రాయేలు వారందరికీ తెలియబడింది. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చును, నేటి దినంలో పడిపోయిన వాడు ఇశ్రాయేలు ప్రధానుడని పెద్దల్లో ఒకడని నీకు తెలిసి ఉన్నది. పట్టాభిషేకం పొందిన వాడనైన నేడు నేను బలహీనుడనైతిని. సిరియా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలం గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయను గాక. 4వ అధ్యాయం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇశ్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచకుండాను. సౌలు కుమారునికి సైన్యాధిపతులు ఉండేది. వారిలో ఒకని పేరు బయానా,
రెండవ వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనులకు చేరిన బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయోరోతుకు కూడాను బెన్యామీనుల దేశంలో చేరినదని ఎంచబడింది. అయితే బెయోరోతీయులు గిత్తాయిమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపరస్తులై ఉన్నారు. సౌలు కుమారుడగు యోనాతానుకు కుంటివాడగు కుమారుడును. ఇశ్రాయేలులో నుండి సౌలును గురించి యోనాతాను గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్ల వాడు. వాని దాది వానిని ఎత్తుకొని పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషెతు. రిమ్మోను కుమారులకు రేకాబును బయనాయిను మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంలో ఇష్బోషెతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చేది. గోధుమలు తెచ్చినదని వేషం వేసుకొని వారు ఇంట్లో వచ్చి ఇష్బోషెతు పడకయింటే మంచం మీద పరుండి ఉండగా అతని కడుపులో పొడిచి తప్పించుకుని పోయేది. వారు అతను పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకొని రాత్రి అంతయు మైదానంలో పడి ప్రయాణమైపోయి హెబ్రోన్లో ఉన్న దావీదు నొద్దకు ఇష్బోషెతు తలను తీసుకొని వచ్చి చిత్తగించును. ఈ ప్రాణము తీయజేసిన సౌలు కుమారుడైన ఇష్బోషెతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలిన వాడును రాజునగు నీ పక్షమున సౌలునకును అతని సంతతి వారికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేకాబుతోనూ బయానాతోనూ ఇట్లా నేను మంచి వర్తమానం తెచ్చుతున్నాను తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానముకు బహుమానంగా సిక్లాగ్లో నేను అతన్ని పట్టుకొని చంపించుతున్నాను. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లో చొరబడి అతని మంచం మీదనే నిర్దోషవాణి చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషం విచారింపకపోదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవంలో ఉండి నన్ను రక్షించిన యెహోవా జీవంతోడు మానను అని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్ళను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషెతు తలను తీసుకొని పోయి హెబ్రోన్లో అబ్నేరు సమాధులు పాతిపెట్టిరి. 5వ అధ్యాయము. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు నొద్దకు వచ్చి చిత్తగించును. మేము నియమించిన వారము రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజు ఉండగా నీవు ఇశ్రాయేలీయులను నడిపించి వాడవైంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నెట్టి నా జెండను పరిపాలించి వారి మీద అధిపతివై ఉండువని యెహోవా నిన్ను గురించి సెలవించి ఉన్నాడని చెప్పిరు. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు నొద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన కనుక ఇశ్రాయేలు వారి మధ్య రాజావట్టుకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడే ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసింది. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇశ్రాయేలు యూదాల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసింది. యోబుసీయుల దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారందరూ యెరూషలేమునకు వచ్చిరి. యోబుసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఏళ్ళ ఇచ్చడి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలువేతురని దావీదు నాకు వర్తమానం పంపిండేది. ఆయనను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాను. ఆ దినం అతడు యోబుసీయులను హతం చేయి వారందరూ నీటి కాలువలపైకి వెళ్ళి దావీదు నాకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతం చేయాలని చెప్పింది. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టింది. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమని పేరు పెట్టింది. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారం కట్టించింది. దావీదు అంతకంతకు వర్ధిల్లిన సైనికాధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజాకు హీరాము దూతలను దేవదారు రాణులను వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలు మీద యెహోవా తను రాజుగా స్థిరపరచునని ఇశ్రాయేలును బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయునని దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోన్లో నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో ఉండి ఇంకా అనేకమైన ఉపపత్తులను భార్యలను చేసుకునగా దావీదునకు ఇంకా 10 మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా షమ్మా, యషోబాబు, నాతాను, సొలొమోను, ఈబారు, ఎలీషువ, నెపెగు, రఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపేలెటు అనువారు. జనులు ఇశ్రాయేలు మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేశారని ఫిలిష్తీయులు వినబడినప్పుడు దావీదును పట్టుకొంటకే ఫిలిష్తీయులందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వేధింపగా దావీదు నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోయేదనా వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు పొమ్ము నిస్సందేహంగా వారిని నీ చేతికి అప్పగించదునని యెహోవా సెలవిచ్చింది. కాబట్టి దావీదు బయల్పరాజ్యమునకు వచ్చి అచ్చట వారిని హతం చేసి జల ప్రవాహంగా కొట్టుకొని పోయినట్లు యెహోవా నా శత్రువులు నా ఎదుట నిలవకుండా నాశనం చేసిన అనుకొని ఆ స్థలం నాకు బయల్పరాజ్యం అని పేరు పెట్టాను. ఫిలిష్తీయులు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదు అతని వారిని పట్టుకున్నది. ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపుగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసింది. అందుకు యెహోవా నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము,
కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతం చేటుగా యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చింది. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గేబా నుండి గెజేరు వరకు ఫిలిష్తీయులను తరుముచు హతం చేసింది. తర్వాత 6వ అధ్యాయము. తర్వాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించే సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును ఆ చెట్టు నుండి తీసుకుని వచ్చుటకై తన ఎద్దునున్న వారందరితో కూడా బయీలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటి నుండి తీసుకుంటాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జాయిను అహ్యోయును ఆ కొత్త బండిని తోలిరి. దేవుని మందసం గల ఆ బండిని గిబియాలోని అబీనాదాబు ఇంటి నుండి తీసుకొని రాగా అహ్యో దాని ముందర నడిచింది. దావీదుని ఇశ్రాయేలీయులందరినీ సరళవృక్షపు కర్రతో చేయబడిన నాదన విధమైన సితారాలను, స్వరమండలములను, తంబూరలను, మృగంధములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడి నుండి దేవుని మందసమునంత పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలుగజేయగా దావీదు వ్యాకుల పడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టింది. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పొలంలోనికి తన యొద్దకు తెప్పింపనొలక గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచింది. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంట్లో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించింది. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారికి అతను కలిగిన దానంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలో ఉండి దావీదు పురమునకు ఉత్సవంతో తీసుకుని వచ్చింది. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగులు సాగక ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడింది. దావీదు నారతో నేయబడిన ఎఫోదు ధరించిన వాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఇలాగున దావీదును ఇశ్రాయేలీయులందరినీ ఆర్భాటంతోనూ బాకా నాదములతోనూ యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా సౌలు కుమార్తెయగు మీకాలు కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరచింది. వారు యెహోవా మందసమును తీసుకొని వచ్చి గుడారం మధ్యన దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలం నుంచిగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహంగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టెయు, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడవి పంచిపెట్టిన తర్వాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేయినట్టుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొని యెహోవా సన్నిధిని నేను అలాగును చేసి తిని యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనే నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనవుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తెగు మీకాలు పిల్లలను కనకయుండెను. 7వ అధ్యాయము. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతాను ప్రవక్తను పిలువనంపి నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉండదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయో నెరవేర్చున్నాను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా నీవు పోయి నా సేవకుడగు దావీదుతో ఇట్లనము యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాకు నివాసంగా ఒక మందిరమును కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలోను నివసించుచు సంచరించుతుని ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీయుల గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేను ఎన్నడైనను అని ఉంటినా? కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగ చెప్పుము సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించుతుంది. నీవు పోవు చోట్ల నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇశ్రాయేలీయులను నా జనులను ఇకను కదిలింపకుండా తమ స్వస్థలమందు
నివసించినట్లు దాని యందు వారిని నాటి, పూర్వము ఇశ్రాయేలీయులైన నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుచూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇకను వారిని కష్టపెట్టక ఉండినట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనదేమనగా, నేను నీకు సంతానం కలుగజేయుదును. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదును. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యంగా స్థిరపరచును. నేను అతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండములతో మనుషులకు తలుగు దెబ్బలతో అతన్ని శిక్షించను గాని, నిన్ను స్థాపించుటకే నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానం తెలియజెప్పింది. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగని మనవి చేసింది, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేనెంతటి వాడను? నా కుటుంబము ఏపాటిది? ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమైనను మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తర్వాత నీ దాసునైన నా సంతానమునకు కలగజేయబో దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును? యెహోవా నా ప్రభువా, నీ దాసునైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసునకు నాకు దీన్ని తెలియజేసుకుడు. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడు ఒకడును లేడు. మేము వినిన దానంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడనూ లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లును, నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును, దేవుడువైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలులను నట్టి ఈ జనుల వంటి జనము లోకమందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరు గల జనులై ఉండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీ సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిల్చున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలీయుల దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసునైన నాకు తెలియపరచితే గనక ఇలాగున నీతో మనవి చేయుటకై నీ దాసునైన నాకు ధైర్యము కలిగింది. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడో గనక నీ మాట సత్యము. దయచేసి నీ దాసునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధి నుండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. 8వ అధ్యాయం. దావీదు ఫిలిష్తీయులను ఓడించి లోపర్చుకొని వారి వశంలో నుండి మెతగమ్మను పట్టుకొనెను. మరియు అతడు మోయాబీయులను ఓడించి పట్టబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగునున్నవారు చావాలననియు 1 తాడు పొడుగునున్నవారు బ్రతకవచ్చునని నిర్ణయించను. అతడు మోయాబీయులను దావీదునకు దాసులే అంతటా మోయాబీయులు దావీదునకు దాసులే కప్పం చెల్లించుచుండిరి. శోభారాజును రెహోబు కుమారుడునగు హదదేజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యం వ్యాపింపజేయాలని బయలుదేరగా దావీదు అతన్ని ఓడించి అతని యొద్ద నుండి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బాలను పట్టుకొని వారి గుర్రములలో నూటిని ఉంచుకొని మిగిలిన వాటికి చీలమండ నరములను తెగవేయించింది. మరియు దమస్కులోనున్న సిరియానీయులు శోభారాజగు హదదేజరునకు సహాయం చేయరాగా దావీదు సిరియానీయుల్లో 22,000 మందిని ఓడించి దమస్కు వశమునున్న సిరియా దేశమందు దండును ఉంచగా సిరియానీయులు దావీదునకు దాసులే కప్పం చెల్లించుచుండేది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. హదదేజరు సేవకులకున్న బంగారు డాళ్లు దావీదు పట్టుకొని యెరూషలేముకు తీసుకుని వచ్చెను. మరియు బెతాహు, బెరోతై అను హదదేజరు పట్టణములలో దావీదు రాజు విస్తారమైన ఇత్తడిని పట్టుకొనిను. దావీదు హదదేజరు దండు అంతయు ఓడించిన సమాచారం హమాతు రాజైన తోయికి వినబడెను. హదదేజరునకును తోయికిని యుద్ధములు జరుగుచుండెను గనుక దావీదు హదదేజరుతో యుద్ధము చేసి అతను ఓడించి ఉండుట తోయి విని తన కుమారుడగు యోరాము చేతికి వెండి బంగారము ఇత్తడి వస్తువులు కానుకగా అప్పగించి కుశల ప్రశ్న అడిగి దావీదుతో కూడా సంతోషించుటకి అతన్ని దావీదు నద్దకు పంపింది. రాజైన దావీదు తాను జయించిన జనముల
యొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటిని చేర్చి యెహోవాకు ప్రతిష్ఠించును. వాటిని అతడు సిరియానీల యొద్ద నుండి, మోయాబీయుల యొద్ద నుండి, అమ్మోనీయుల యొద్ద నుండి, ఫిలిస్తీయుల యొద్ద నుండి, అమాలేకీయుల యొద్ద నుండి, రెహోబు కుమారుడు హదాదెజరు అను శోభారాజు యొద్ద నుండి పట్టుకొని ఉండెను. దావీదు ఉప్పు లోయలో సిరియానీయులకు 18,000 మందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను. మరియు ఎదోము దేశమందు అతడు దండునుంచెను. ఎదోమీయులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతటా అతడు కావలి దండుంచెను. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను. దావీదు ఇశ్రాయేలీయుల మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయమును బట్టి ఏలుచుండెను. సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండెను. అహిలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను. అహిటూబు కుమారుడగు సాదోకును, అబేతారు కుమారుడగు అహిమెలెకును యాజకుడు. సెరాయా లేఖకుడు. యెహోయాదా కుమారుడగు బెనాయా కెరేతీయులను పెలేతీయులను అధిపతి. దావీదు కుమారులు సభాముఖ్యులు. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.